అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని 64, 65 శ్లోకాలను గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథః ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగః. శ్రీభగవానువాచ. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకునిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయును నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండియు వైదొలగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. రేపు 66, 67 శ్లోకాలను గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.